శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల శంకులం విష్ణుభక్తి యుదకం శుద్ధం వందే శ్రీ వికనోర్నవం. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనను మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. పాత్రదానోత్సవ ప్రతిద వెంకటరాయ ధాత్రీశ కామితార్థప్రదయ స్తోత్రభిన్మణిరుచిర గాత్రాయ రవిచంద్ర నేత్రాయ శేషాద్రి నిలయాతే నమో నమః అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్లు సర్వ జగత్ ప్రళయావస్థగా ఉన్నటువంటి ఒకనాటి స్థితిని
తాను ఉద్ధరించినటువంటి తీరును గమనిస్తే శూన్యంగా ఉన్నటువంటి ఒక బ్రహ్మాండాన్ని తాను లోకాలుగా మార్చి తీర్చినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఈ భూమండలాన్ని ఉద్ధరించడానికి పరమాత్మ శ్రీవేంకటేశ్వర ప్రభువై కళ్యాణ చక్రవర్తిగా కుటుంబ విలువలను కాపాడేటటువంటి విధానాన్ని మనకు పట్టించడానికి లోక కళ్యాణకారకమైనటువంటి ఒక బాధ్యతను స్వీకరించి నేడు కళ్యాణ చక్రవర్తిగా శ్రీవేంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. కస్తూరి తిలక ధారణతో స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి పరమాత్మ అభిజిత్ లగ్నంలో చక్కనైనటువంటి ఈ మార్గశిర మాసంలో చల్లనైనటువంటి ఈ వాతావరణాన్ని స్వామివారు ఈ విధంగా పండిస్తూ ఉన్నారు. అంతేగాక ఇప్పుడు సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆవాహన చేసి అధికారికంగా తాను విశ్వక్షేణుల వారు స్వామివారి పట్ల ఏ విధంగా సేవకులై ఉన్నారో ఆ తీరును కూడా మనం ఈ పూజా విధానంలో ఈ కైంకర్యంలో భాగంగా మనం గమనించవచ్చు. ఓం నిరుపముఖున సింధుర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్చాసక్త భక్తో గరక్షి నివసదుర్దయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్నే శుక్లాం వరదరం విట్టం సుధివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర త్రయం విజయోర్భూతి ధ్రువాణీ ధ్రుమతిర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజామి శరణం హరిం నామస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామంతే వృతస్య మూర్తిగస్తో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం ప్రాణానాయం యా అద్యమయా పూర్వోక్త ఏవం గణవిజయజనమిట్టాయామస్యాం సుపతిదో స్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం శుద్ధిపుణ్యాः వాచనం కరిష్యే ఆదో నిర్విఘ్నేన పరిసమావాప్త్యర్థం విశ్వక్షేనారాధనం కరిష్యే తతః కలశారాధనం కరిష్యే దారాదత్తత్సుతమానసేషు సరత్సరత్సు పరిపూరిదేషు అపోమృగణం ప్రతిమాదగిష్యే రుణోమి దత్తాకుం సుచరకుం సుచర్మ ఇదమాపశ్వాశుపతమాశ్యాంత శ్యాంతతమాశుభాశుపతమాః పూతాః పూతతమా పుణ్యా పుణ్యతమా మేద్య మేద్యతమా అమృతామృతరసాः పూతాः బ్రహ్మ పవిత్రేణ పూతాः సూర్యస్య రశ్మిభిः ఏతేషు సంవరుణయే దహస్రం జగ్నిజాః పాశామితతాః పుత్రాः తేభ్యో నగేంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవ అముంచంతు మరుతస్వస్య ఓం భూ వరుణమావాహజామి ప్రచేతసమావాహజామి రక్తామృతమావాహజామి యాదస్పతిమావాహజామి వరుణాయ నమః ఇదమాసనం వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఓమాగ్నేజోజస్మాద్వజామహే త్వా విశ్వేషు దాత్వన్మహితో నజంబో వైరాజంతే సుఖదన్నిదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాంద్రిదాంతదాతు ఓం భూ విశ్వక్షేరమావాహజామి శాంతమావాహజామి పరమావాహజామి అమితమావాహజామి నిత్యానపాయనమావాహజామి తద్దక్షిణే సూత్రపదేమావాహజామి వామే దిగామావాహజామి విశ్వక్షేనాయ నమః ఇదమాసన విశ్వక్షేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేనాయ నమః శాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః నిత్యానపాయనే నమః విశ్వక్షేనాయ నమః పుణ్యపుష్పైః పూజయామి కులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేనాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు మవిద్వృణజ్ఞః సుపుణ్యాహం కరోమి కృష్వ స్వస్తద ప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతకో రాణశామ్యంతమాపానశాం యన్త్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతకో రాణశామ్యంతమాపానశాం యన్త్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతకో రాణశామ్యంతమాపానశాం యన్త్వా ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని ఓం మతో దేవావంతనో గితో విట్టర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానతదేపదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పశ్యతగదో వృతాని పస్పసే ఇంద్రస్య యజ్ఞస్సగా తద్విష్ణో పరమం పదకం తదా పశ్యంత శౌర్యః దివే వదక్షిణాదతం తద్విప్రాశో పంచభోజ కృపాకం దస్కమిందదే
విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాः స్థిరైరంగే సుష్ఠుభాగం స్వస్తనోభిర్విషయమహితం యదాయుः శతమిన్నశరదాంతి దేవాయత్రానశ్చక్రాంతరసन्तనూనాం పుత్రా సౌయత్ర పితరో భవంతి భానో మధ్యాహ్నే ఋషితా ఇద్గంతోః అదితిర్జోరతిర్ంతరిక్షం అదితిర్మాతాసి పితాసి పుత్రः విశ్వే దేవాదితిః పంచజన అదితిర్జాతమతిర్జనిత్వం యత్పుణ్యన్నక్షత్రం తద్భట్కుర్వేదోపవ్యుషం యదా వై సూర్యబుదేతి అదనక్షత్రంజేతి యావదత్ర సూర్యోగచ్చేద్ యత్ర జగన్యం పశ్యేద్ తావత్ కుర్వేత్కారే స్యాత్ పుణ్యాః జైవ కురుతే ప్రాణానాయం జామస్యాం స్మృతితో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మా పుణ్యాస్వస్త్యం భవంతో ప్రవంతో క్రమణే స్వస్తిరుత్యం భవంతో ప్రవంతో కర్మరుద్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః యాపోజిష్ఠామయోపవస్థానవోర్జేతదాతన మహేరణాయ చక్షుషే యోవస్యవదమోరదస్తస్య పాదిగతే అనః ఉషదేర్వ మాతరః తస్మా అరంగమామవోజస్య క్షజాయ జన్వద ఆపో జనగదాచనః दिविश्रेयस्मान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवक्षसमज ब्रह्मवक्षसायत्मा पवमानस्वर्जनः पवित्रेण वजर्षणिः यः पोदासु पुनातुमा पुनन्तुमा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यत् अग्ने कृत्वा कृतो कुम्भृणो यत् पवित्रमर्चषे अग्ने विततमन्तराः ब्रह्मतेन पुनीमहे उपाभ्यां देवसुविदः पवित्रेण दवेन च यः पावमाने नद्येति ऋषिभिः संवृतकुम्भृशो सर्वकुंसबोधमस्यादि स्वदितं मातरिश्वना पावमानीर्योद्येति ऋषिभिः संवृतकुम्भृशो सर्वकुंसबोधमस्यादि स्वदितं मातरित्वना पावमानीर्योद्येति ऋषिभिः संवृतकुम्भृशो तस्मै सरस्वते गृहे क्षीरकं सर्पिर्मदोदकं पावमाने स्वस्तजनेः सुतगायकृतश्च्युतः ऋषभिः संवृतोर्षः ब्राह्मणेषु मृतको हिन येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन दहत्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं सदोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नेते सहमा पुनातौ सोमस्वस्यावरणस्समेत्या यमो राजा प्रभिणापि पुनातु मां जातवेदा मूर्जयन्त्या पुनातौ तत्संयोरावृणेमहे गातं जज्ञाज गातं जज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातुपेक्षितं षण्णो अस्तद्विपदे षञ्चतुष्पदे ओं शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्ति समासाः पितरो मार्जयन्तां प्रतीच्यान्ति गृहाः पशवो मार्जयन्तां प्रतीच्यान्ति श्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाजान्ति यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोत्पदे प्रजजाने स्मान् स्वावेदोहनमेवोपमानः कृत्ते न्यूनं प्रजदन्नो जुनस्वा सन्नयेत्विपदे चञ्चतिष्पदे अमीमः वास्तोत्पदे विश्वारूपाण्या विशन्न सकासुसे वयेदिनः आपोचट्टामजोपवस्थानवोर्जेतदातन महेरणाय चक्षुषे योवस्यवदमोरदस्तस्य पादिगते अनः उषदेरव मातरः तस्मा अरङ्गमामवोजश्चक्षजा यजन्वद आपो जनगदाचनः वरुणाय नमः स्वक्षेनाय नमः पुनर्माद्यर्घ्यं समर्पयामि वरुणाय नमः स्वक्षेनाय नमः यदा सुखमदास्थानं प्रवेशयामि क्षोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మనం సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ ఉన్నటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహన చూశాము. ఎంతో దివ్యమైనటువంటి ఆ గణాలన్నిటినీ కూడా చక్కగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు విశ్వక్షేణుల వారు. వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్షేణుల వారిని మనం శైవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గణపతిని ఆరాధించినట్లుగానే ఆరాధిస్తాము. ఇద్దరికీ అభేదమని చెబుతాము.
అంతేగాక వైఖానస ఆగమోక్తంగా చేసేటటువంటి ఈ కళ్యాణ కైంకర్యాన్ని మనం వైదిక అంశాలతో జోడిస్తూ చూస్తూ ఉన్నటువంటి ఈ విధానాలన్నీ కూడా మనం ఎంతో చక్కగా హృదయారవిందారమైనటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని ఏ విధంగా గ్రోలుతున్నామో అనేటటువంటి సూచికను మనం గమనించవచ్చు. అలాంటి సూచిక ఎలా ఉంటుంది అంటే, స్వామి అది ఎలా ఉన్నా నీకు అబ్బుతుంది, ఎలా ఉన్నా నువ్వు వాడిని పట్టించుకుంటావు అని చెప్పేటటువంటి విధానాన్ని మనం గమనించవచ్చు. అదెలాగా అని అంటే, కార్మికుడైననేమి మరి కర్షకుడైననేమి విద్యలన్ మర్మబెరుంగు పండితుల మాన్యుడై అయిననునేమి దాత్రి సత్కర్మల చేయకుండా నిన్ను కాదను మూర్ఖులు నిన్ను గాంచుచున్ శర్మమునందజారుదురే సారసలోచన శ్రీ వెంకటేశ్వర. ఓ సారసలోచన శ్రీ వెంకటేశ్వర, మరి నీ యొక్క దివ్యమైనటువంటి పూజా విధానంలో, అర్చనలో నీకోసం శరణాగతి తత్వంతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక భక్తుడి మనస్సును ఏ విధంగా నీవు ఆశీర్వదిస్తావు, హక్కున చేర్చుకుంటావు అంటే, ఆ పరమాత్మ స్థితి ఎట్లా ఉంటుంది అంటే, తండ్రి బిడ్డకు ఉండేటటువంటి అనుబంధాన్ని చక్కగా తాను గీతలో అనేకసార్లు చెప్పి ఉన్నాడు. సమస్తముకు తాను ఏ విధంగా ఆసటగా బాసటగా అభయంగా ఉన్నాడో తెలియజేస్తూ ఉన్నాడు. మరి అర్జునుని స్థానంలో మనం ఉన్నామా అని మనం ఆలోచించాలి. ధర్మయుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్జునుని పాత్రలో ఉన్నారు అంటే, ఆయనకు వెన్నంటూ ఉండి ముందు నడిపించే సారథై, వెన్నంటూ ఉండే దేవుడై, తానే అన్ని రకాలుగా యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ నేడు ఈ పంచమృత్తికా పాలికలు అనేటటువంటి ఆ మట్టి పాత్రలో వేయబడినటువంటి ద్రవ్యాలు, నవధాన్యాలు, పువ్వులు, అక్షతలు, తులసి దళాలు, ఇవన్నీ కూడా వస్తు సమీక్ష. అంటే ఎందుకు పరిమళ భరితమైనటువంటి ఈ ద్రవ్యాలను ఎందుకు ఉపయోగించాలి అంటే, పవిత్రమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి, పరిమళ భరితమైనటువంటివి. మరి మనస్సు అంతకంటే గొప్పగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి జ్ఞానంతో, భక్తితో నిండి పరమాత్మకు నివేదనాపూర్వకమైనటువంటి ఒక ద్రవ్యంగా ఎప్పుడు మారుతుందో పరమాత్మ అప్పుడు సంపూర్ణంగా ఈ యొక్క విధానాలన్నింటినీ కూడా స్వీకరిస్తాడు, ఈ యొక్క కైంకర్యాలన్నింటినీ కూడా స్వీకరిస్తాడు. అలాంటి మనస్సు ముఖ్యం మనందరికీ కూడా. ఓం నమో వెంకటేశాయ. రక్షాబంధనభూజాంచ కరిష్యే సున్నో నిదత్తాన్ తపసో నిదత్తాన్ స్వయం మృతజ్ఞే మృతజే మురాజ ఓం భూ శేషమావాహజామి నాగరాజమావాహజామి సాత్యరుషమావాహజామి అనంతమావాహజామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినాభగ స్వస్తి దేవ్యతిర్వణః స్వస్తి భూషాసురో దదాతు నః స్వస్తి ద్యావా మృతివేషు చేతునా స్వస్తజే వాయురవ ప్రమామహే సోమం స్వస్తి పవనస్య యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో ఓపమంత్రః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వదురగ్ని స్వస్తజే దేవావద్బ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్తుం వసః స్వస్తి మిత్రావృణ స్వస్తి భద్రే రేవతి స్వస్తి నైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదతే కృతే స్వస్తి పంతామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్దదాజ్ఞాదాసంతమేమహి స్వస్తైనంత్రాగ్నమరిట్టనేమిర్మహద్భూతం వాయసం దేవతానాం ధ్రువంతే రాజావృణో ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శుభాగం శుభ. ఓం నమో వెంకటేశాయ. స్వామివారు చక్కగా మహామహిమాన్వితుడై, స్వామివారికి కూడా ఒక ప్రవర చెప్పేటటువంటి విధానాన్ని మనం తదుపరి అంశంలో మనం గమనించబోతూ ఉన్నాం. అలాంటి దృష్టి కలిగినటువంటి వారై భక్తులందరూ కూడా స్వామివారిని ఆ నియమించేటటువంటి విధానాన్ని, స్వామి పాలించేటటువంటి, స్వామి అనుసరించేటటువంటి విధానాలను మనం ఎందుకు గమనించాలి అంటే, మనం సంపూర్ణమైనటువంటి భౌతిక ప్రపంచంలో, మాయా ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ఎప్పుడూ కూడా చపలత్వంతో ఉండేటటువంటి ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి, మనం కొన్ని ఆచారాలకు కట్టుబడి ఉండవలసిందే. అది వేదం హెచ్చరిస్తూ కూడా చెబుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కాబట్టి మనం ఈ విధానాలన్నీ ఎందుకు అనుసరించాలి, ఎప్పుడూ ఒకే రకమైనటువంటి విధానాలు ఎందుకు అనుకరించకూడదు అని అంటే, దేశమాన కాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటే ప్రకృతిలో
6 ఋతువులతో ఉండేటటువంటి ప్రకృతి ఎప్పుడు కూడా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, ఈ ఋతువులన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. మరి కాల మార్పు ప్రకారం ప్రకృతిలో జరిగేటటువంటి ఈ మార్పులన్నీ కూడా జీవుని మీద ఒక ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి మాసంలో మనకు ఏ విధమైనటువంటి ఏకాదశి వ్రతాలు కావచ్చు, పౌర్ణమి కావచ్చు, అమావాస్యలు కావచ్చు, ఈ తిథి ప్రోక్తంగా ఉండేటటువంటి వేడుకలన్నీ కూడా కావచ్చు, ప్రకృతిలో జరిగేటటువంటి విన్యాసాలు, ప్రకృతిలో జరిగేటటువంటి అద్భుతాలు, ఇవన్నీ కూడా స్వామివారి హస్తగతం. మరి స్వామివారి ప్రకృతినే ఆ విధంగా నియమిస్తూ ఉన్నటువంటి వాడై, మార్పు చేయిస్తూ ఉన్నటువంటి వాడై పరమాత్మ ఆ విధంగా ఉన్నటువంటి పురుషోత్తముడైనప్పుడు, మరి ప్రకృతిలో మనందరం కూడా భాగంగా ఉన్నాం కాబట్టి మనకు మన శరీరంలో జరిగేటటువంటి అవస్థలన్నీ కూడా అవగతమైతే ప్రకృతి మనకు అవగతం అవుతూ ఉంటుంది. ఎందుకు? ఆ ప్రకృతిలోనే మన శరీరం ఉన్నది కాబట్టి ఈ శరీరం కూడా ప్రకృతే. మరి ఈ విషయం మనకు ఎంత బాగా తెలిసిన తర్వాత కూడా కనిపించకుండా కదిలించేటటువంటి పరమాత్మ ఒకడున్నాడనే విషయాన్ని మనకు అర్థం కావాలి కదా. ఆ పురుషోత్తముడే మన కళ్ళ ముందు కైంకర్యాలను చేయించుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ మనకు గోచరిస్తూ ఉన్నాడు శ్రీ వెంకటేశ్వర ప్రభువై. అదిగో ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించుకుంటూ ఉన్నారు చక్కగా వైఖానస ఆగమోక్త రీతిగా. ప్రతిసరబంధన కైంకర్య విధులు, కళ్యాణ కంకణం, అత్యద్భుతమైనటువంటి సంకల్పాలతో స్వామివారు కళ్యాణ దీక్షాబద్ధుడై ఆ దీక్షా కంకణాన్ని ఆ విధంగా నియమించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి ఎన్నో రకాలుగా మనకు గోచరిస్తూ ఉన్నటువంటి ఈ విధానాలన్నీ కూడా ఎక్కడో జరుగుతూ ఉన్నాయని మనం అనుకోవడం కాదు. మన హృదయమే వైకుంఠమని, తిరుమల క్షేత్రమని మనం భావన చేస్తే మన హృదయ పీఠం మీద మన హృదయము అనేటటువంటి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి పరమాత్మ ఈ కళ్యాణ వ్యవహారాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. అది ఎక్కడో కాదు, మన మనస్సు చేతనే. మన మనస్సే మంత్రమయమై ఉండేటటువంటి విధానాన్ని పోలి ఆ అర్హతను పొంది ఇప్పుడు స్వామివారు అది నిష్ఠాగరిష్ఠుడై నిర్వహించుకుంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ వ్యవహారాలు వ్యవస్థ అంతా కూడా మన శరీరంలో జరిగేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఆకృతి స్వభావాన్ని కలిగినటువంటి అద్భుతమని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు స్వామివారు దక్షిణ హస్తానికి ప్రతిసరబంధన కైంకర్య విధులను నిర్వహించుకున్నట్లే ఇరుదేవేరులు కూడా చక్కగా వామహస్తాలకు ధరింపజేస్తూ ఉన్నారు దివ్యమైనటువంటి ఆ కంకణ ధారణ. అంటే వామహస్తం అంటే ఎడమ చేతి భాగాలకు ఇరుదేవేరులకు, అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా ఎంతో చక్కనైనటువంటి తల్లులై మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. వీరు కూడా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వారై. అంతేగాక చక్కగా ఈ కైంకర్యాలలో భాగంగా స్వామివారు మేమేం తక్కువ అన్నట్లుగా ఈ ఇరుదేవేరులు కూడా స్వామి మేముండడం వలనే కదా నీకు అత్యద్భుతమైనటువంటి ఈ విలువలన్నీ కూడుతున్నాయి, భక్తాదులంతా వస్తూ ఉన్నారు, కళ్యాణం అంటే మన ఇరువురి కలయికే కదా, మరి పరమాత్మ జీవాత్మ కూడిక కూడా మరి కళ్యాణం అని ఎందుకు అనుకోకూడదు అనేటటువంటి సూక్ష్మ రహస్యాన్ని పట్టించబోతూ ఉన్నారు ఇరుదేవేరులు కూడా. కాబట్టి కళ్యాణము అంటే కేవలం మాంగళ్య ధారణ చేస్తేనే కళ్యాణం అని కాదు, అగ్ని ప్రతిష్టాపన కైంకర్యంతో చేసేది మాత్రమే కాదు. కళ్యాణము అంటేనే లోక కళ్యాణకారకమైనటువంటి అంశము, అది అద్భుతము, అది అవ్యయము, అది అనంతతత్వాన్ని పట్టించేటటువంటి ఒక ప్రక్రియ. కాబట్టి స్వామివారు ఏ అవతారంలో కూడా ఇవ్వని అంతటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఒక్క శ్రీ వెంకటేశ్వర ప్రభువై మనకు ఈ యొక్క అదృష్టాన్ని, అవకాశాన్ని కలిగిస్తున్నారు. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో భాషిల్లుతూ ఉన్నది ప్రపంచమంతా కూడా. అందుకు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, ఇంట్లో నుంచి కూడా చూసేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల వారు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ఎస్విబిసి అనేటటువంటి ఒక అద్భుతమైన మాధ్యమం ద్వారా ఈ అవకాశాన్ని, అనుకూలాన్ని చూసే భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారంటే అందరి జన్మలు కూడా పండించుకునేటటువంటి అవకాశం, ఆ దివ్యమైనటువంటి గడియలు ఈ అభిజిత్ లగ్నంలోనే ఉన్నాయని మనం గ్రహించాలి. కాబట్టి కళ్యాణము అనేటటువంటి ఈ కైంకర్యము ఎంతో నిష్ఠాగరిష్టమైనటువంటి స్థాయిని పొందినటువంటి ఒక అంశము. అంటే కైంకర్యాలు ఎన్నో ఉండొచ్చు, ప్రతినిత్యము జరిగేటటువంటి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, పక్షోత్సవాలు,
వార్షికోత్సవాలు, ఇలా ఎన్ని ఉత్సవాలు ఉన్నప్పటికీ కూడా ప్రతినిత్యము జరిగేటటువంటి ఉత్సవాలలో కళ్యాణోత్సవము, శ్రీవారి కళ్యాణోత్సవము అనేటటువంటి ఒక అద్భుతం అన్నింటికంటే కూడా తలమానికమైనటువంటి అంశంగా ఎందుకున్నది అంటే స్వామివారు జగత్ప్రసిద్ధి చెందినటువంటి కళ్యాణమూర్తి కాబట్టి ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తాదులందరూ కూడా ఎంతో దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వారై అదే అనుగ్రహాన్ని చూస్తూ ఉన్నటువంటి మనందరికీ కూడా ప్రసరింపజేస్తాడని ఆ విశ్వాసంతో మనందరం కూడా కూర్చున్నాం. స్వామివారి ప్రాణానాయం జామస్యాం సువిదితో శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోచకన్మాంగమోపాసనాఖ్యౌ ఆకారకర్మ కరిష్యే ఏతోన్నిర్జ్ఞాలయం ప్రోక్ష ఏతోన్మింద్రం స్తవాం శుద్ధం శుద్ధేన శామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశైర్వా మమక్తో ఇంద్రశుద్ధో న ఆగ్నిశుద్ధ శుద్ధాభిరోతిభిః మయి దేవాంద్రవణమాయి జంతాం మయ్యాసేరస్తు మయి దేవహూతిః దైవ్యాహోతారంత పూర్వేరిట్నాస్యామ తనుపా సుమేరాః ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం విదమానస్య హంతు శివానశ్చంతు పృథివేదన్నో శాతా పృథివేదోకశాత పూతశ్చతరేణ సౌమ్యాకృణద్వకం రచనాహోతవికం తద్ తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధిజోజో న ప్రచోదయాత్ స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదోऽగ్నిం గృహీత్వా స్థండిలే భూమిమావాహయామి రేఖాజా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాః ప్రోక్ష జాతవేదోऽగ్నిం గృహీత్వా జాతవేదోపవనస్యరేదో ఎహదించమగ్ని నిశ్యదే అగ్నిమస్తస్నాదిద హవ్యకం సమీకర్మాజనయజ్ఞోమయోభూః కృతప్రదేకో కృతజోడిరగ్నే కృతసమిత్యో కృతమస్యాన్నం కృతపృజస్వా సరిదో బ్రహ్మణ్ కృతం బ్రహ్మణ్ సరిజాజిక్చ దేవాన్ ఆజుర్దాగ్నే అవిశోజుషాణో కృతప్రదేకో కృతజోనిరేదే తత్స విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధిజోజోన ప్రచోదయాత్ అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిదప్రసుమ ఓం బ్రహ్మజ్ఞానం మృతమం పురస్తాద్విదేమతస్సురచోపేన ఆవహ స బుద్ధియాపమాస్కవిష్ట సదస్తజోనిపదతత్వః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో దేనకం సోమోర్వంతమాషకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం జవేజం విశేషం యోదనాది తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసనం బ్రహ్మసోమాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆజముని సమర్పయామి బ్రహ్మసోమాయ నమః పుణ్యపుష్పై పూజయామి బ్రహ్మసోమాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి బ్రహ్మసోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్త యత్వన్నాగత వృట్టేజమానోస్తు సప్త ఋషేణాకం సుకృతామ్యత్రలోక తత్రేమగ్నం యజమానం చ దేహే ఓం ప్రోక్ష పాత్రాదాదావమాధాయ పవిత్రే ఏస్తో వైష్ణవ్యేస్తో జజ్ఞజే ఏస్తో వాజభూతేస్తో విష్ణో మనసా భూతేస్తో జజ్ఞస్య పావనేస్తః దివేత్వా అంతరిక్షాయత్వా పృథివ్యైత్వా పోషాయత్వా స్వాహా దేవేభ్యః ఆదిత్యవ్యంజనమసే పశ్చిమతో విష్ణోస్తు పోసే దక్షిణతో విష్ణోస్తు పోసే ఉత్తరతో విష్ణోస్తు పోసే ప్రాచ్య విష్ణోస్తు పోసే శృతాసే కృతాసే ధ్రువాసే తరుణాసే విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మం ప్రణేష్యామి యజమానవాచం యచ్చ సోమ ప్రణేష్యామి యజమానవాచం యచ్చ ప్రణయజ్ఞం దేవతావృతయత్వం నాగస్య పృష్ఠే యజమానోస్తు సప్త ఋషేణాకం సుకృతామ్యత్రలోక తత్రయమగ్నం యజమానం చ దేహి ఓం ప్రణయ కోవో జనత్కు సవో జనత్కు సబ్జశంతాన్ విషః పాత్రాణి దేవ యజ్ఞాయై సబ్జశంతాన్ విషః పాత్రాణి దేవ యజ్ఞాయై దక్షిణపరదౌ బ్రాహ్మణేన తీర్థేన ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్ని సోమమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి వసూనావాహయామి మృదానావాహయామి రుద్రానావాహయామి అపౌపస్పృశ్య శ్రీవిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి అశ్వినమావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవతసోమావాహయామి ఔపాసరిజ్ఞమావాహయామి అగ్నిదే విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యభాగే ప్రజాపతిజుష్టనిర్వవామి ఇంద్రాజుష్టనిర్వవామి అగ్నేజుష్టనిర్వవామి సోమాజుష్టనిర్వవామి అగ్నేజుష్టనిర్వవామి సోమాజుష్టనిర్వవామి అగ్ని సోమాభ్యాకుట్టనిర్వవామి ప్రజాపతిజుష్టనిర్వవామి బ్రహ్మణేజుష్టనిర్వవామి రుద్రేభ్యోజుష్టనిర్వవామి అభోపస్పృశ్య శ్రీవిష్ణవేజుష్టనిర్వవామి బృహస్పతిజుష్టనిర్వవామి మిత్రాజుష్టనిర్వవామి వరుణాజుష్టనిర్వవామి ఆదిత్యేభ్యోజుష్టనిర్వవామి శ్రీభ్యాకుట్టనిర్వవామి పూష్ణేజుష్టనిర్వవామి కక్షాజుష్టనిర్వవామి కక్షదేవత సోమాజుష్టనిర్వవామి ఔపాసరిజ్ఞాజుష్టనిర్వవామి విశ్వేభ్యో దేవేభ్యో జుట్టనిర్వవామి సర్వదేవేభ్యో జుట్టనిర్వవామి ఆద్యంత ప్రతిష్టయామి చరంద్ర ప్రతిష్టయామి అగ్నే జ్యోతిరసే సమితి స్వాహ
अमृतृणम शिवा ऋणमदे अंतरितकं रक्ष अंतरित आराधयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्ट आराधयः चिक्वदिस्वापणात्वचिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्वदिस्वापणात्वचिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वापणात्वचिद्रेण पवित्रेण वस सूर्यस्य रश्मिभिः स्वाहा कलशं पूर्णा समितो गृहीत्वा मूलाज्ञा कृतं स्पर्शयित्वा अभ्यर्चा अक्षता आद्या चरुभिः इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजनाप्रे नमः विशर्पणे नमः अग्निपुरुषाय नमः अनुदेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ब्रह्मन् सोत्वमादास्वादस्वा समेत यस्वाहा आगार मुहूर्तस्सु मुहूर्तोऽस्तु परिदेन स्पृष्ट्वा वायुब्जादाग्नेय अन्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशान अन्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा मसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपरस्पृश्चा श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा स्मभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासृज्ञाय स्वाहा यज्ञदेवेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चुरं सायत्रा गृहीत्वा व्याहुतिर्जुहोति ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं शुभ स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्तानपदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितः प्रासामीः प्राणानायम्यामस्यां सुपतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गमोपासनाख्यो मंत्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिविष्णुं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुभ ओं मतो देवावन्दनो गिधो विट्टर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विट्टर्विचक्रमे त्रयधानितदेवतं समूढमस्यमागुं श्रेयः स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाब्जः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विस्कतयतो व्रतानि वस्पते इन्द्रस्य युज्यस्य गा स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्तु शौर्यः दिवे दक्षिणादग्गुस्वाहा तद्विप्रासो पञ्चमोजा कृपाकुं सस्यमिन्दते विष्णोर्यत् परमं पदग्गुस्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा भोगुं शिव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा ददेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसवितः प्रासामीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే
నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అత భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్యాత్ పరిమితశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాగాసహంకార మహదో వ్యక్తాఖ్య సప్తావరుణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాలాజమానస్య ఫణిరాజశ్చేజస్య సహస్రఫణాఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుంఠాదండోద్దంబితే అమరావతే తేజోవతే సంయం నిరక్షోవతే సుందమతే గంధవత్యలకావతే జశోవతే త్వట్టదేవపురే విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతివరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాన్ లోకాన్ చలవలయితే లవణేక్షురాసర్పిర్దదిక్షేరశుద్ధోదకాఖ్య సప్తాన్న పరివృతే జంబో బ్లక్షకుశక్రౌంచ సాకశాన్ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ మదృక్షతింజపారయాత్రాఖ్య సప్తకులవరవద విరాజితే భారతకిం పురుష హరిరావత భద్రాస్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్యనం వర్షాణాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసురౌరుహాకార పంచాషట్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారుణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతే కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే సకల దేవతా సన్నిధౌ సకల జగత్రష్టు ప్రార్థయేజ్యవనో బ్రహ్మణో ద్వితీయపరార్ధే ప్రథమ వర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయాయామే యజన్మని చ ఏదక్షిణ పర్యంతం బాల్య యవ్వన కౌమారవార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్తనావృత్త మహాపాదకాది సమస్త దురితక్షయార్థం తదుపూర్వేషాం తథాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభే పాకలోకిత దమాద్విసంగాతః కాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః వృత్తైశ్వరే సూర్యమండలపర్యంతం ఆమోద బ్రహ్మోద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితి చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం భృగుమరీ చత్రగస్యపాదిభిః కోటిచాతుర్లక్ష ప్రణాళేన దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్తమార్గేణ వేదోక్త ప్రకారేణ విఘ్నసోక్త ప్రకారేణ హేమాద్రకన్యాదానఫలావాప్త్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైకానస భగవస్యాస్త్రోక్తమార్గేణ ఆంగేన చ పారస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధవ్యోః ప్రవర్తమానస్య
परतद्विभव्योऽहन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोन्नत्रे आङ्कीरस भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसात् उत्पस्ततलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केजोर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजो रत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिने भार्गवत्यो नोप्नुवाना और्ववेद्रपञ्चारुषेय प्रवरान्विता भार्गवस गोत्रोद्भवी सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपाधारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां पुत्रफल्गुनी नक्षत्रे कन्यारासो जातां मृगो सङ्कल्पतनयाम् इमां श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि ऋग्यजुष्यामादर्वण सकल वेदाध्यायिनीं काश्यपासमत्सारणैद्रवत्तयारुषेय प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं रेवते नक्षत्रे मीनरासो जातां कश्यप प्रजापते सङ्कल्पतनयाम् इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं धास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्फलङ्कृतां सात्वीं सुशीलाय सुमेधसे प्रकृतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धयेत् विश्वम्बरान् सर्वबोधसाक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणादु कमलापतिः कन्यादानमुहूर्तस्सु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम् ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు చక్కనైనటువంటి ప్రవరను ఎంత చక్కగా అర్చక స్వాముల వారి చేత చెప్పించుకున్నారో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవర చెప్పడానికి ముందుగా గోత్ర సంబంధించినటువంటి ముగ్గురు ఋషుల పేర్లు చెబుతూ ఉంటారు కదా. ఇది త్రయార్షయ ప్రవరాన్విత అనేటటువంటి పదంతో మొదలవుతూ ఉంటుంది. అంతేగాక భారద్వాజ గోత్రానికి చెందినటువంటి స్వామివారు త్రయార్షయ ప్రవరాన్విత ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ గోత్రోద్భవస్య అని చెప్పుకుంటూ ఆ విధమైనటువంటి ప్రవరతో చక్కనైనటువంటి ఈ శైలిని, ఆ మార్గాన్ని, ఉన్నతమైనటువంటి మూలాలను పట్టించేటటువంటి విధంగా మనందరి జీవులందరికీ కూడా ఒక సంస్కారాన్ని చూయిస్తూ ఉన్నారు స్వామివారు. కాబట్టి మనందరం కూడా ఆ చక్కనైనటువంటి మార్గాన్ని, శాస్త్రము అనేటటువంటి మార్గాన్ని మనం ఎప్పుడు కూడా అనుసరిస్తూనే ఉండాలి. కాబట్టే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారు అంటే, చక్కనైనటువంటి శాస్త్ర విషయాన్ని ఎవరు అనుసరించక ఇచ్ఛా మార్గమున ప్రవర్తించుచున్నాడో వాడు సుఖసిద్ధి నందజుడు అందడు పరమపదమును పొందజాలడు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రము అంటే వేదం, కాబట్టి వేదానుకూలంగా ఉండేటటువంటి మనం కర్మలన్నీ చేస్తూ ఉండాలి. కాబట్టి వాటిని మాత్రమే సత్కర్మలు అంటారు. దేశమాన కాల పరిస్థితులను బట్టి, ఆయా సందర్భాలను బట్టి వైదిక అంశాలతో జోడిస్తూ వైదిక విధానంతో జీవించేటటువంటి జీవితమే జీవితం అని చెబుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ప్రవరాన్వితమైనటువంటి ఒక గమనం చేస్తూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవం. ఇందులో మనం విశేషంగా గమనించాల్సినటువంటి అంశం స్వామివారి యొక్క ఆ ఔన్నత్యంతో కూడినటువంటి స్వామివారు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండడం అనేటటువంటి విధానాన్ని మనం గమనించాలి. శ్రీరామచంద్రుడై ఏం చేశాడు అండి అని అంటే, శ్రీరామచంద్రుడు అంతటి వాడు కూడా చక్కగా సుముహూర్తాన్ని నిర్ణయించుకోవడం, చక్కగా వాస్తును పాటించడం, నక్షత్రాలను పాటించడం, అనుసరించడం,
చక్కగా ధర్మాలన్నిటినీ ఒక నరుడు పొందేటటువంటి అన్ని రకాల అవస్థలు పొందడం, చక్కగా ఒక సామాన్యమైనటువంటి నరుడు ఏ విధమైనటువంటి అవస్థలతో ఉంటాడో అవన్నీ తాను నరుడిగా నటిస్తూ ఉన్నప్పటికీ కూడా పరమాత్మ తత్వం, నారాయణ తత్వం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నప్పటికీ కూడా స్వామివారు మాత్రం ఆ నియమాలను ఏమాత్రం తప్పకుండా ప్రవర్తించాడు కదా. కాబట్టి మనకు కూడా అది ఆదర్శంగా స్వీకరించాలి మనందరం కూడా. కాబట్టి చక్కనైనటువంటి స్వామివారు ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని నిర్వహించుకొని అగ్ని సాక్షిగా కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ అనేటటువంటి అద్భుతమైన ఘట్టాన్ని పండించబోవడానికి సిద్ధంగా ఉన్నారు స్వామివారు. కాబట్టి నిలువెత్తు నిదర్శనం స్వామివారు ధర్మానికి, సత్యానికి. సత్య నిరూపణలో స్వామివారు ఎంత కుదురుగా ఉంటారో మనందరికీ తెలిసినటువంటి సమాచారం ఏంటి అంటే, ఎన్ని అవతారాలలో చూసినప్పటికీ కూడా స్వామివారు ధర్మము, సత్యము, ధర్మ సంస్థాపనం, సత్యము అనేటటువంటి కుదురైనటువంటి వేదిక మీద ధర్మము అనేటటువంటి సంస్థాపన, ధర్మము అనేటటువంటి పదార్థాన్ని ఏ విధంగా సంస్థాపన చేశారు అనేటటువంటి విధానాన్ని మనకు చూపించారు స్వామివారు. అదేవిధంగా కలియుగ ధర్మం ప్రకారం స్వామివారిని అలా పలకరిస్తే చాలు పలుకుతాడు, దివ్యమైనటువంటి నామంతో పిలిస్తే పలుకుతాడు. అది సంకీర్తనగా మార్చుకుని పాడుకుంటే ఇంకా అద్భుతంగా స్వామివారు స్పందన ఉంటుంది. కాబట్టి అనన్యా చింతయంతో మాం యజనా పరిపాసతే, ఎప్పుడూ కూడా పరమాత్మను మరిచిపోకుండా స్వామివారిని ఎప్పుడూ కూడా హృదయంలో స్మరిస్తూ ఉంటే వాడి యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటున్నానని చెబుతూ ఉన్నాడు. అదిగో మాంగళ్యధారణ ముహూర్తాన్ని ఈ విధంగా ప్రజాపతిస్సో మగుం రాజా నమసృజదా మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే స్వంజీవ శరదాం సద శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతిస్సో మగుం రాజా నమసృజదా మంత్రజో వేద అన్వసృజ్యంత తాన హస్తే కురుత అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నాని సుభగే స్వంజీవ శరదాం సద భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రదిష్టితమస్తు శుభగుం శుభం. శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ.
చాలగ తొల్లి నీవు సముద్రశాయివట చాలగ తొల్లి నీవు సముద్రశాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే దాయనేమి లావణ్య శృంగార దేవతవిదప్రాసావీః ప్రాణానాయం యామస్యాం స్వదిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మా గోపాసనాఖ్యో లాజుహోమం కరిష్యేది తేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిదప్రసుభ ఇమాన్ లాజానమిత్యపి గార్య మాం లాజానావపామి సమృద్ధికరణాన్మప తుభ్యం చ సంవదనాత్ తదగ్నిర్నమన్యత యన్నాద్రవబ్రూదేజ్ఞో లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేదంత జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిర్నమన్యత యన్నాద్రవబ్రూదేజ్ఞో లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేదంత జ్ఞాతజో మమ స్వాహా ఇమాం లాజానావపామి సమృద్ధికరణాన్మమ తుభ్యం చ సంవదనాత్ తదగ్నిరనుమన్యత యన్నాద్రవబ్రూదేజ్ఞో లాజానావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేదంత జ్ఞాతజో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిద ప్రాసావేః ప్రాణానాయం యామస్యాం సుపతిదో శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం ఓపాసనాఖ్యో సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణుం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిదప్రసుమ ఓం మతో దేవావందనో యదో విట్టర్వచక్రమే పృథివ్యా సప్తధామ విస్మాహ ఇదం విట్టర్వచక్రమే త్రైధానతదేపదం సమూఢమస్య భాగం సురే స్వాహ త్రైణ పదాం చక్రమే విష్ణుర్గోపాదాబ్జ తతో ధర్మాణి ధారయిన్ స్వాహ విష్ణో కర్మాణపస్కతయతో వృధానమస్పసే ఇంద్రజయజస్సగా స్వాహ తద్విష్ణో పరమం పదకం తదా విష్ణు జోర్యః దివే వదక్షరాదగ్గుస్వాహ తద్విప్రాసో పంచభోజా కృపాగం దస్కమిందదే విష్ణోర్గత్ పరమం పదగ్గుస్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్వాహ దితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవతవిదప్రాసావేః ప్రాణానాయం యామస్యాం సుపతిదో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగోపాసనాఖ్యో ఉపరిట్టాదంతో హోమం కరిష్యేది తేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతవిదప్రసుభ యదస్య కర్మణోత్తరేరిచం విద్వాన్యో నిమిహాకరం అగ్నిస్వృతగుడ్ విద్వాన్ సర్వగ్గుసుగతం కరోతి స్వాహ అగ్నయే టౌర్దావుదైనాం కామానాకుం సమతే త్రయ స్వాహ అగ్నయే స్వాహ అగ్నినాదాయ స్వాహ అగ్నేనపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దైవతమముష్మై స్వాహ అగ్నయే ష్టృదే స్వాహ వాస్తుపదే నమో వాస్తుపతయే స్వాహ జన్మ ఆత్మాభో దక్షితత్ పునరాగా జాతవేదామచరుని స్వాహ పునరగ్నిచక్షురదాత్ పునరింద్రో బృహస్పతి పునర్మే క్షమాయమాచక్షరాదత్యమక్షో స్వాహ ఇష్టేభ్య స్వాహ వసడనిష్టేభ్య స్వాహ వేషృత్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనూభ్య స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏదో ఓషేదసే మహి స్వాహ సమిదసే తేజోసే తేజోమయదే స్వాహ యమస్య దే మృత్యోర్మవాయి స్వాహ సోమస్య దే చిత్తం మే వాయి స్వాహ వాజోర్యమహి ప్రాణమే వాయి స్వాహ బ్రహ్మణోదయమహి బుద్ధిం మే వాయి స్వాహ సప్తదే అగ్నే సమిత సప్త జిహ్వా సప్తరుజగ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా ఆదత్వదాత్వాయ దప్తజోనిర్ రార్పణ స్వాహ కృతేన స్వాహ అగ్నిర్భుక్త గుస్వాహ వేదర్భుక్త గుస్వాహ జోర్భుక్త గుస్వాహ పృథివ్యక్త గుస్వాహ అగ్నిర్జైనం వేదర్జైనం జోర్జైనం పృథివే జైనం ఓషాప్త్రచేవ జైర్న గుస్వాహ ృతదాన విద్వానుట్టు భృతేన పూర్ణమాహుతింజుహోమి మనసా ప్రజాపతయే స్వాహ ఆద్యశేషం ఇంద్రాజుహోమి స్వాహ
అగ్నిసృప్యదో వేదర్సృప్యదో జోశ్చప్యదో పృథ్వీసృప్యదో బ్రహ్మాద్యాం సృప్యంతాముదయన్మగ్గుస్తాన్ సరస్వతేన్మగ్గుస్తాః దేవసవిద ప్రాసామేః ఆవాగ్య దేవతాభ్యో నమః యదా సుమదాజాం ప్రవేశయాం క్షోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ పవిత్రమచ పవిత్రమే భోజా స్వాహ సర్వమచ సర్వం మే భోజా స్వాహ అక్షతమహ్యే జుహోమి అక్షతమామే శ్రేష్టాం ప్రాచ్యాం దక్షిణాయాం ఉత్తరాయాం ఉదేచాముర్ధ్వాయాం ప్రార్థయంతాం పశ్చిమతః పరిధిమపనయ దక్షిణతః పరిధిమపనయ ఉత్తరతః పరిధిమపనయ పశ్చిమతో విష్ణోస్య నమసి. सर्वान् ब्रजमोह्यागन्त्रिं विसृज्याव्यः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामा भवोषधज मरुदां वृषस्वततो न विट्टमेरय स्वाहा शुध्यन्तां देवसदनकुं शुध्यन्तां देवसदनम्. भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेद् अग्निरमारुतयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयाजुषं जमदग्ने कश्यपस्य त्रयाजुषं यद्देवानां त्रयाजुषं तन्मे अस्तु त्रयाजुषं दीर्घायुत्वाज बलाज सताज सदञ्च वर्चषे त्रयाजुषं आपोदष्टामुयोपवस्थानवोर्चेददातन महेरणाज चक्षुषे यो वस्य वदमोरदस्तस्य पादयते अनः उषदेरेव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजा गिजुन्वद आपो जनयदाचनः. मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात् कृतन्तमया देवा परिभुवनस्पदश्च वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यमान् वै तानि शेषान् शेषेण श्रीकृष्णात् स्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियवा बुद्धात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्दस्सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः पुनर्पाद्यर्घं समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः गुलोपहार निवेदयामि. आद्योपहारं समर्पयामि. तत्सब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमनीना समेत श्री श्रीनिवासार्पितमस्तु. ఓం నమో వెంకటేశాయ. అత్యద్భుతమైనటువంటి యజ్ఞమునకు పురోహితుడైనటువంటి అగ్ని ఏ విధంగా ఈ లాజహోమానికి పూర్ణాహుతి కార్యక్రమానికి స్వామివారి యొక్క సంకల్పాలన్నింటినీ కూడా సకాలంలో నెరవేర్చడానికి సహకరిస్తూ ఉన్నాడో చక్కగా ఆ లాజహోమాన్ని అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా వీక్షించాము. ఇప్పుడు వారుణం ఆయనం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా వైఖానస ఆగమోక్తము అంటేనే శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు ఏరికోరి మరి ఆ రీతిని ఎంచుకున్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే చక్కగా ప్రతి ఒక్క కైంకర్యము కూడా ఎంతో హృదయారవిందాన్ని ఒక్కసారిగా మనమే దర్శించేటట్లుగా ఆ కైంకర్యాలన్నీ కూడా మనకు గోచరిస్తాయన్నమాట. అదిగో ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం. కళ్యాణోత్సవంలో భాగంగా చక్కనైనటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలను తీసి ఇరుదేవేర్లకు కూడా ఏ విధంగా మనం దండలు మార్చుకోవడం అని అంటూ ఉంటాం కదా, ఆ ప్రక్రియలో ఇక్కడ కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని దర్శించబోతూ ఉన్నాం. చక్కగా స్వామివారు ధరించినటువంటి మాలను తీసి చక్కనైనటువంటి తల్లి కరుణారస మూర్తి తత్వాన్ని కుమ్మరించేటటువంటి అమ్మ
శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా అర్చక స్వాముల వారు సమర్పించారు స్వామివారి చేతుల మీదుగా ఉన్నటువంటి ఆ పవిత్ర మాలను. అంతేగాక ఇప్పుడు స్వామివారు మళ్ళీ దాన్ని ధరించి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పించబోతూ ఉన్నారు. భూదేవి అంటేనే మన భూలోకంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి రంజకత్వంతో కూడినటువంటి అమ్మ దయ ప్రతిసారి మనకు ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నారు అనేటటువంటి ప్రకృతి తల్లి భూదేవి అమ్మవారు. అలాంటి భూరమణికి ఈ దివ్యమైనటువంటి మాలను సమర్పించి ఇప్పుడు స్వామివారికి మళ్ళీ దానిని సమర్పించబోతూ ఉన్నారు అర్చక స్వాముల వారు. అంతేగాక ఈ ఆటలన్నీ, ఈ పాటలన్నీ, ఈ సాహిత్యమంతా, ఈ జరిగేటటువంటి కైంకర్యాలన్నీ స్వామివారు ఎందుకు మరి సకాలంలో ఎప్పుడు కూడా వీటిని కొంతమందిని నియమించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమానికి, ఈ కైంకర్యానికి పలానా వారే కావాలి అని. అలాంటి దివ్యమైనటువంటి ఎంపికలో మనం ఉన్నామా అని మనం గ్రహించాలి. అంత గొప్ప స్వామివారి ఎంపికలో మనం ఉన్నామా అనేటటువంటి విధానాన్ని మనం గమనిస్తే స్వామివారిని దగ్గరగా చేర్చేటటువంటి పనులను మనం చేస్తాము. స్వామివారికి మన జీవితాలను దగ్గరగా చేసేటటువంటి, తీసుకెళ్లేటటువంటి కార్యక్రమాలను, పనులనే మనం చక్కగా నిర్వహిస్తాము. ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే దానికి దివ్యమైనటువంటి జ్ఞానము అవసరము. కాబట్టి స్వామివారిది నేరుగా సంకీర్తన ద్వారా పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి